ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు గత కాలం అంతా తన చల్లని రెక్కల నీళ్ళలో మన అందరినీ కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఈ ఆదివారపు దినమున ఆత్మతో సత్యంతో ఆరాధించుకోవటానికి దేవుడు మన పట్ల చూపిన మహాకృప కొరకై దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఆరాధన కూడి వచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి అంశం గురించి ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రియులారా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రతి క్షణము మీ కృపాక్షేమాలతో మమ్మల్ని కాచి కాపాడుతూ తండ్రి, మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి సంఘముగా మీ పాద సన్నిధిని మమ్మల్ని చేర్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. దేవా, కొన్ని మాటలు మా బ్రతుకులకు అవసరమైనవి, మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి నేర్చుకోవటానికి ప్రయత్నపడుచుండగా తండ్రి, మీ కృప చూపుతారని, మాట్లాడుచున్న నాకు సమయోచితమైన జ్ఞానమును వాక్శక్తిని ప్రసాదిస్తారని, వింటున్న మీ పిల్లలు విని విడిచిపెట్టేవారు కాకుండా గ్రహించేవారిగా, మీ మాటల ప్రకారము మేమందరము జీవించేవారిగా మీ కృప మా పట్ల చూపుతారని వేడుకుంటూ, ఈ ఆరాధన అంతట్లో మీ సహాయం అనుగ్రహించి మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ప్రభువు బల్ల పరమార్థం అనే విషయం గురించి ఆలోచిద్దాం. మనం రెగ్యులర్గా సండే వర్షిప్లో మనం జరిగిస్తున్నాం సంఘం ద్వారా. అయితే మాకు తెలియనిదేముంది ఇందులో అని మీరు అనుకోవచ్చు. ప్రియులరా, బైబిల్లో నుంచి చూస్తేనే మనకు ఏదైనా అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మన కొరకు రాయించినటువంటి మహాజ్ఞానగ్రంథమైనటువంటి బైబిల్లో దేవుడు ఏం రాయించాడు అనే విషయాలు మీ ముందు నేను పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు సంఘాలలో అనేక విధాలుగా ఏ అంశం తీసుకున్నా బైబిల్కు విరోధమైన బోధలే జరుగుతున్నాయి. అది ఏ అంశమైనా తీసుకో, బైబిల్లో స్పష్టంగా రాయించినా సరే వీళ్ళు తప్పిపోతున్నారు. పిల్లారా, కారణము చదవక, లేదంటే అక్షరాన్ని చూసి పొరపడుతున్నారు, అందులో ఉన్న భావాన్ని విడిచిపెడుతున్నారు. పిల్లారా, అందుకే వీళ్ళు అన్ని విషయాలలో తప్పిపోతున్నారు. ఏ విషయం తీసుకున్నా సరే దేవుడు చెప్పిన ప్రతి అంశంలో తప్పిపోతున్నారు. పిల్లారా, ఈరోజు సమాజంలో చూస్తే ప్రభు బల్ల గురించి మనం ఆలోచిస్తే పిల్లారా, ప్రభువు బల్ల అన్నా, ప్రభు రాత్రి భోజనము అన్నా, బల్లారాధన అన్నా, రొట్టె విరుచుట కార్యక్రమం అన్నా అవన్నీ ఒకటే. పిల్లారా, లార్డ్ సప్పర్ అని అంటారు, ప్రభు రాత్రి భోజనము అని అంటారు. ప్రభువు అప్పగింపబడ ముందు ఆ రాత్రి ఆయన జరిగించిన కార్యక్రమం ప్రభు రాత్రి భోజనం అని చదువుతుంటారు. పిల్లారా, ఇవన్నీ ఒకటే. పిల్లారా, ప్రభు బల్ల అన్నా, ప్రభు రాత్రి భోజనం అన్నా, రొట్టె విరిచే కార్యక్రమం అన్నా ఇవన్నీ ఒకటే. అయితే సంఘాలలో మనం చూస్తే ఈ కార్యక్రమాన్ని ఎలా జరిగిస్తున్నారు మనం ఆలోచిస్తే పిల్లారా, కొంతమంది ఆ కార్యక్రమం జరిగించాలంటే మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోవాలని చెబుతుంటారు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, వివిధ సంఘాలకు మీరు వెళ్ళినప్పుడు, రేపు మనకు బల్లారాధన ఉంది, మనకు బల్లారాధన ఉంది కనుక ఈరోజు సాయంత్రం నుంచి మనకు ప్రేయర్ ఉంది, మీరందరూ ఈ శుద్ధీకరణలో పాల్గొనాలి, ఈ శుద్ధీకరణలో మీరు పాల్గొనకపోతే మీరు బల్లలో చెయ్యి వేయకూడదు, మీరు బల్ల పొందుకోకూడదు, ప్రభు బల్లలో పాలు పొందకూడదు అని చెప్పడం మీరు వినంటారు. పిల్లారా, శుద్ధీకరణ అంటే వీరి ఉద్దేశంలో శుద్ధీకరణ ఏంటి? ప్రార్థన చేస్తే శుద్ధులం అయిపోతామా? మనం ఎలా శుద్ధులం అవుతామో బైబిల్లో నుంచి నేను చూపిస్తాను. పిల్లారా, ఈరోజు వీరు చదువుతున్నది ఏంటంటే వెళ్ళి ప్రార్థన చేసి దాంతో మనము శుద్ధీకరణ పొందుతామని ఆలోచిస్తున్నారు వీళ్ళు. నిజంగా మనల్ని మనం శుద్ధీకరణ చేసుకోగలమా? ఆలోచించండి. మనల్ని మనము శుద్ధీకరణ చేసుకోగలమా? మనల్ని మనం శుద్ధీకరణ చేసుకున్నప్పుడు మరి యేసుక్రీస్తుల వారు ప్రాణత్యాగం ఎందుకు చేయాలి? ఆలోచించండి పిల్లారా. కాబట్టి వీరికి తెలియదు, వాక్య భావం తెలియదు కానీ వారికి నచ్చింది పాటిస్తారు. పిల్లారా, అలాగే ఈ బల్లారాధన ఎలా చేస్తారంటే, కొందరు వారానికి ఒకసారి చేస్తారు, కొందరు నెలకు ఒకసారి చేస్తారు, నెలలో మొదటి వారమైనా లేదంటే నెలలో చివరి రోజైనా చేస్తుంటారు. పిల్లారా, మరికొందరైతే సంవత్సరానికి ఒకసారి చేస్తుంటారు. ఇది మరీ వారం. మరికొందరు ఏం చేస్తారంటే పిల్లారా, ఈ వారంలో గురువారం చేయాలని కొంతమంది చెబుతుంటారు, శనివారం చేయాలని కొంతమంది చెబుతుంటారు, ఆదివారం చేయాలని మరికొంతమంది అని చెబుతుంటారు. మనకిచ్చింది ఒకటే బైబిల్ కదా, మరి
క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఇన్ని రకాలుగా ఎందుకు ఆచరిస్తున్నారు అనే డౌట్ మనకు రావాలి పిల్లారా. వస్తేనే మనకు ఆన్సర్ దొరుకుతుంది. సరేలే, వాళ్ళు చేస్తే వాళ్ళు చేసుకొని మనది మనం చూసుకుందాము అని అంటే మనకు అర్థం కాదు. ప్రభు బల్లలో దాగి ఉన్న పరమార్థం ఏందో మనకు అర్థం కాదు. అది ఏ అంశమైనా సరే, ఒకరు ఒక విధంగా మరొకరు ఇంకొక విధంగా చేస్తున్నారంటే మనం అక్కడే ఆలోచించాలి. ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు? మనందరికీ ప్రభు ఒక్కడే కదా. ఒక్క ప్రభువుని నమ్ముతున్న మనము ఇన్ని కార్యాలు ఇన్ని విధాలుగా ఎందుకు చేయాలి అనేది మనకు డౌట్ రావాలి పిల్లారా. ఒక బల్ల విషయంలోనే వీళ్ళు ఎన్ని విధాలుగా ఆచరిస్తున్నారో మనకు అర్థమైపోతుంది. గురువారం అంటారు, శనివారం అంటారు, ఆదివారం అంటారు, నెలకు ఒకసారి అంటారు, వారానికి ఒకసారి అంటారు, సంవత్సరానికి ఒకసారి అంటారు. అలాగే పులిసిన రొట్టెనే మనం తీసుకోవాలి అని కొందరు, పులిన రొట్టెను మనం తీసుకోవాలని మరికొందరు పిల్లారా. ఇలా ఎన్నెన్నో రకాలుగా ఈ బల్లారాధన చేయటం మనం ఈ సంఘాలలో చూస్తున్నాం పిల్లారా. కారణం ఏంటంటే వారు అక్షరాన్ని చూశారు, ఆ అక్షరంలో దాగి ఉన్న భావాన్ని వాళ్ళు మర్చిపోయారు, అర్థం కాలేదు పిల్లారా. అందుకే బైబిల్ తప్పుగా బోధిస్తుంటారు చాలామంది. వారి భావంలో తొంగి చూడకుండా కేవలం అక్షరం మాత్రమే చూస్తుంటారు. అక్షరం చూడడం బట్టే మనం పొరపడిపోతాం పిల్లారా. నిజంగా ఒక మాట చూడండి, బైబిల్లో దేవుడు ఒక మాట రాయించాడు మన కొరకే. మనం ఆలోచించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ ఒక విషయం తెలియజేశాడు. 4వ అధ్యాయం మనం చూస్తే 5-6 వచనాలు పిల్లారా. ప్రభువు ఒక్కడే. ఈ ప్రపంచంలో మానవాళ్ళందరికీ ప్రభువు ఒక్కడే, క్రైస్తవులందరికీ ప్రభువు ఒక్కడే. విశ్వాసము ఒక్కటే, విశ్వాసము కూడా ఒకటే. అది ఎవరికైనా సరే ఒకటే ఉండాలి. బాప్తిసము ఒకటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. చాలా క్లియర్గా పౌలు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. పౌలు గారి ద్వారా దేవుడు చెప్పాడు, మనందరికీ ప్రభువు ఒక్కడే ఉన్నాడు, మనందరి విశ్వాసం ఒకటే ఉండాలి. అలాగే ప్రియులారా, మనందరం బాప్తిసం ఒకటే ఉండాలి. కానీ ఈరోజు క్రైస్తవుల్లో అలాంటిది లేదు ప్రియులారా. నీ బోధ నీది, నా బోధ నాది, నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది అన్న విధంగా ప్రవర్తిస్తున్నారే తప్ప మనం ఎందుకు చేస్తున్నామో ఈరోజు మేమైనా పిల్లరా. ఒక బోధ చేసిన ఒక కార్యక్రమం మేము చేసినప్పుడు ఆలోచిస్తాం, 1కి 10 సార్లు ఆలోచిస్తాం, మనం చేసేది కరెక్టా కాదా, లేదంటే పెద్దలు పెట్టిన పారంపర్యాచారాలంగా మనం ఆచరిస్తున్నామా అనేది మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకపోతే పొరపడిపోతాం పిల్లరా. ఈరోజు సంఘాలు అలా చేయటం లేదు. మా పూర్వీకులు పెట్టారు, మేము దాన్ని ఫాలో అవుతున్నాము అన్న విధంగా ప్రతి విషయంలో అలానే పొరపడుతున్నారు పిల్లారా. అలా ఉండకూడదు. మనము ఒకే విశ్వాసం ఉండాలా. అది ఏ విషయంలోనే సరే ఒకటే నమ్మకం ఉండాలా. మరి ఇన్ని నమ్మకాలు ఎందుకు వచ్చాయి? ఒక ప్రభు బల్ల విషయంలోనే వారానికి ఒకరు చేయాలంటారు, నెలకొకరు చేయాలంటారు, సంవత్సరానికి ఒకసారి చేయాలని మరికొందరు అంటారు పిల్లారా. మరి బైబిల్లో విశ్వాసం ఒకటే అని చెప్పాడు కదా, మరి ఇన్ని విశ్వాసాలు ఎందుకు వచ్చాయి? అదే డెవిల్ ప్లాన్, సాతాను యొక్క తంత్రము. అదే పిల్లారా, మనల్ని దేవుని నువ్వు నమ్ము, దేవుని నమ్ము, కానీ నిన్ను ఎలా పల్టీ కొట్టించాలో నాకు తెలుసని ప్రతి ఒక్కరిని పిల్లారా మింగేస్తుంది అపవాది. అలా పడిపోతున్నారు మనోళ్ళు కూడా, క్రైస్తవులు కూడా పడిపోతున్నారు పిల్లారా. తెలియకుండానే వాక్యానికి విరోధులైపోతున్నారు. మనం అలా ఉండకూడదు. ఈరోజు ప్రభు యొక్క బల్ల పరమార్థము మీకు తెలియజేయాలనుకుంటున్నా. ప్రభు బల్ల ఎందుకు మనం తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి? మనం ప్రభు బల్లను మనం ఎందుకు తీసుకోవాలి? దాని వెనక ఉన్నటువంటి పరమార్థం ఏంటి? ప్రభు ఎందుకు చెప్పాడు, ఏమి చెప్పాడు అనే విషయాలు మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది పిల్లారా. అసలు ప్రభు ఏం చెప్పాడు? ప్రభువు ఇక శిలువకు అప్పగింపబోతున్నప్పుడు ఆ ముందు రోజు రాత్రిపూట శిష్యులతో ఒక మేడగదిలో కూర్చొని పిల్లారా పస్కా బలి జరిపించి ఆ రోజు భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం చూస్తే ప్రభువు చెబుతున్నాడు, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమని చెప్పెను. ప్రభులు వారు చెబుతున్నారు, ఇది నా శరీరము. ఏది? రొట్టెను చూపించి ఇది నా శరీరం అని చెబుతున్నాడు ప్రభులు వారు. అదేంటి? రొట్టె శరీరం ఎలా అవుతుంది పిల్లరా? రొట్టె శరీరం ఎలా అవుతుంది? మనము ఇలా అక్షరంగా చూస్తే మనకు అర్థం కాదు. దానిలో దాగి ఉన్న అర్థం మనం తీసుకోవాలి. రొట్టెను చూపించి ప్రభువు ఎందుకు చెబుతున్నాడు ఇది నా శరీరము అని ఎందుకు చెబుతున్నాడు ఆయన అనేది మనం ఆలోచించాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది, దాని భావం ఏందో మనకు అర్థమవుతుంది. అంతేగాని రొట్టె తినమన్నాడు, ఈ రొట్టె శరీరము అని కాదు.
భావంలోకి వెళ్ళాలి. అలాగే కిందికి చదువుతాం ప్రియులారా, 27వ వచనము, మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నాను. అంటే ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో ఉన్నటువంటి ద్రాక్షారసాన్ని చూపించి, ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తము, ఇది నా రక్తము, మీ కొరకు నూతన నిబంధన రక్తము అని తెలియజేస్తుంది ప్రియులారా. అంటే ద్రాక్షారసము రక్తమా, రొట్టె ప్రభు శరీరమా అని ఆలోచిస్తే ప్రియులారా, ఒకనాడు యేసుక్రీస్తుల వారు ఇదే బోధ చేస్తున్నప్పుడు చెప్పాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే తప్ప మీకు నిత్య జీవము లేదు అని అన్నాడు. ఎక్కడ ఉన్నది ఒకసారి చూడండి ప్రియులారా. యోహాను సువార్త 6వ అధ్యాయం మనం చూడగలిగితే 51వ వచనం ప్రియులారా, 51వ వచనం నుంచి, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీకు జీవాన్నిచ్చే నా దేహాన్ని మీకు ఇస్తున్నాను. ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని మీరు తింటే మీరు బ్రతుకుతారు, అదే జీవాహారం అని అంటే. అప్పుడు యూదులు ఏమన్నారో తెలుసునా? 52వ వచనము, యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. శరీరం తినడం ఏందండి, రక్తం త్రాగడం ఏంది, మనం నరమాంస భక్షకులమా, మనము మనుషుల మాంసాలను తినేవారిమా అనే విధంగా వాళ్లకు డౌట్ వచ్చేసింది ప్రియులారా. అంటే వీరు కూడా ఏం చేస్తున్నారో తెలుసునా? భావంలోకి వెళ్ళి తుంగి చూడటం లేదు. ప్రభువు ఎందుకు చెప్పాడు, నా శరీరం తినండి, నా రక్తము త్రాగండి, వారే నిత్య జీవం కలిగి ఉంటారు అని చెప్పింది వారికి భావంకు అర్థం కాలేదు. అక్షరాలు చూశారు, అహో మనం ప్రభు శరీరం తినాలనా, ఆయన రక్తం తాగాలనా, మనమేమన్నా నరమాంస భక్షులమా. కాబట్టి ఇదేదో చాలా డిఫరెంట్ బోధగా ఉంది, ఇది చాలా కఠినమైన మాట, ఇది ఎవరు గ్రహించగలరు, ఎవరు పాటించగలరు అని అంటున్నారు పిల్లరా. ప్రభు అయితే ఖచ్చితంగా చెప్పాడు 54వ వచనంలో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. వారేమో ఇది ఎలా సాధ్యమంటే ఈయనేమో నొక్కి అవుతున్నాడు, మీరు నా శరీరము తిని నా రక్తం త్రాగితేనే మీకు నిత్య జీవము, లేదంటే లేదు అని ప్రభులు వారు చెబుతున్నారు పిల్లారా. ఆ మాట విని అనేకులు, అప్పుడు వరకు వెంబడించినటువంటి అనేకులు ఏం చేశారో తెలిసిన 60వ వచనంలో చూస్తే, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ఇది చాలా కఠినమైన మాట, మేము మనుషులం తినేవాళ్ళం కాదు అని, ఇలాంటి బోధలు మేము వినలేము, ఇవి పాటించలేము అన్న విధంగా పిల్లరా వారు ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు యేసుక్రీస్తుల వారిని. ఎందుకు? నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు అని చెప్పిన మాట అర్థం చేసుకోలేక పొరపడి ఇది కఠినమైన మాట అని ప్రభువును వెంబడించడం మానేశారు పిల్లరా. ఈరోజు కూడా ఈ సమాజాన్ని చూస్తే నాకు అదే అనిపిస్తుంది. నిజంగా ప్రభువు బల్లలోని పరమార్థం వీళ్ళకి అర్థం కాదు, వారికి వచ్చినట్టుగా వాళ్ళు చేస్తున్నారు. ఒకనాడు యూదులు ఎలా అపార్థం చేసుకున్నారో యేసుక్రీస్తుల వారి మాటలను, ఈరోజు క్రైస్తవ సమాజం కూడా అదే చేస్తుంది ప్రియులారా. ప్రభువు బల్ల పరమార్థం వారికి అర్థం కాలేదు ప్రియులారా. ఇప్పుడు మత్తయి సువార్తకు మనం వస్తే 26వ అధ్యాయం ఇంతకుముందు మనం చదువుకున్నట్టుగా, ప్రభువు ఒక రొట్టెను చూపించి అది విరిచి శిష్యులకిచ్చి, ఇది మీరు తినండి, ఇది నా శరీరము అని అంటుండే ప్రియులారా. ఏం తెలియజేస్తుంది? రొట్టెను చూపించి ఇది నా శరీరం అని ఎందుకు చెబుతున్నాడు ప్రియులారా? నిజంగా ఆయన మన కొరకు బలియాగమైపోతున్నాడు, ఆయన మన కొరకు బలి అయిపోతున్నాడు. ఆ బలిని తెలియజేసే విధంగా ఒక రొట్టెను చూపించాడు తన శరీరానికి సాదృశ్యంగా. అలాగే తన రక్తాన్ని ప్రాణం పెడుతున్నాడు గనకనే సాదృశ్యంగా రాక్షసాన్ని చూపించాడు ప్రియులారా. రొట్టెను ఎలా చేస్తారో మీకు తెలుసు. ఎలా చేస్తారు? పిండి చేసిన తర్వాత గోధుమ పిండి ప్రియులారా, నిజంగా పుల్కా చేసేటప్పుడు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ గోధుమ పిండి ముద్ద చేసి బండకేసి బాదుతారు. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే రెస్టారెంట్లలో లేదంటే బయట డాబాలలో అక్కడ చూస్తే ప్రియులారా, ఆ గోధుమ పిండి బాగా అంటే పొంగడం కోసమనేమో, మెత్తగా స్మూత్గా రావడం కోసము దానిని బాగా నిజంగా అనగగొడతారు, బండకేసి బాదుతారు ప్రియులారా. అంటే రొట్టె చేసే క్రమంలో అది నలిగిపోతుంది ప్రియులారా, ఆ పిండి నలిగిపోతుంది.
అంటే యేసుక్రీస్తుల వారి దేహము కూడా మన కొరకు నలిగిపోతుంది అని తెలియజేసే ఉద్దేశంతో పిల్లరా ఆయన రొట్టెను చూపించేది నా శరీరం అని అన్నాడు. అలాగే ఒక ద్రాక్షారసాన్ని చూపించేది నా రక్తం అని అన్నాడు. ఎందుకు? ద్రాక్షారసం ఎలా తీస్తారో తెలుసునా? ఆ ద్రాక్షలన్నీ కోసి ద్రాక్ష గానుగలు వేసి ద్రాక్ష కాయల నుంచి నిజంగా పిండి రసాన్ని తీస్తారు. అంటే ఒక మనిషిగా మీరు ఆలోచించుకోండి. ఒక చపాతి చేయటానికి కానీ లేదంటే ఒక పులక ఏదన్నా రొట్టెని చేయటానికి మనం ఉపయోగించే పిండి అలా బండకేసి కొడుతుంటే ఆ రొట్టె ఆ పిండి బదులు మనిషిని ఊహించుకోండి ఎలా ఉంటుంది. అలాగే ద్రాక్షారసం విషయంలో నిజంగా వాళ్ళు పిండే క్రమంలో ఆ ద్రాక్షారసము వస్తున్న చూస్తుంటే ప్రభువును ఊహించుకోండి, లేదంటే మనల్ని ఊహించుకోండి ఎలా ఉంటుందో. మనల్ని అలా పిండితే ఎలా ఉంటుంది, మనల్ని అలా కొడితే ఎలా ఉంటుంది. ప్రియులారా, ఇలాంటి కష్టాలు నేను పొందబోతున్నాను, మీ కొరకు నేను బలి కాబోతున్నాను అని ఒక తెలియజేసే క్రమంలో నువ్వు ఆ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా తీసుకోవాలి. ఒక ద్రాక్షారసాన్ని ఆయన ప్రాణం పెట్టాడు గనక ఆ ప్రాణానికి రక్తానికి సాదృశ్యంగా నువ్వు తీసుకోవాలి. అవి తీసుకుంటున్నప్పుడు ప్రభువు పడిన కష్టాలు నీకు జ్ఞాపకం రావాలి. ప్రభువు వల్ల నువ్వు తీసుకుంటున్నప్పుడు ప్రభువు చేసిన త్యాగము మన మదిలోకి రావాలి. అవును కదా, నా కొరకే కదా, నా పాపముల కొరకే కదా ఈయన నలగగొట్టబడింది, నా పాపముల కొరకే కదా ఈయన ప్రాణం పెట్టింది అనే ఆలోచన మనలో రావాలి. ప్రియులారా, యేసుక్రీస్తుల వారి గురించి ముందే ప్రవక్త ద్వారా తెలియజేశారు. ఆయన ఏ విధంగా నలిగిపోవాలనో యేసుక్రీస్తుల వారి గురించి చెప్పాడు ముందే దేవుడు. ఒకసారి ఆ మాట చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం మనం చూడగలిగితే 5వ వచనం మనం చూస్తున్నాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన అతిక్రమములు మన పాపములు బట్టి ఆయన గాయపరచబడ్డడు, దేహానికి గాయలు. మన దోషములను బట్టి నలగగొట్టబడెను. నలగగొట్టడం అంటే మామూలుగా ఉన్నది పిల్లరా. నలగ కొడితే నిజంగా బతకగలమా? ఎంత పెయిన్ఫుల్ ఆలోచించండి. చాలా బాధ అది. ఒక మనిషి నలిగిపోతుంటే, మానసికంగా నలిగిపోతుంటేనే తట్టుకోలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మానసికంగా, శారీరకంగా కాదు, మానసికంగా నలిగిపోతూ ఎవరో ఒక మాట అన్నారని అది తట్టుకోలేకనే నిజంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకా శారీరకంగా ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు రాజు ఫరో నలగగొట్టాడు, కఠిన బానిసత్వంలో నలగగొట్టాడు. పిల్లరా, ఆ బాధలు తట్టుకోలేక ఇశ్రాయేల్ ప్రజలు మొరపెట్టారు. అంత బాధ ఉంటుందా నలిగడంలో? అవును పిల్లరా, నలిగిపోవడంలో అంత బాధ ఉంటుంది. అవును, అందుకే దేవుడు చెబుతున్నాడు, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని చెబుతూ 10వ వచనంలో అతన్ని నలగగొట్టుటకు దేవునికి ఇష్టమాయను. యేసుక్రీస్తుల వారిని నలగగొట్టడము దేవునికి ఇష్టమంట. ఎందుకు? ఆయన నలగగొట్టబడితేనే మనకు పాపక్షమాపణ. ఈ ప్రపంచ మానవానికి పాపక్షమాపణ అప్పుడే కలుగుతుంది. అందుకే దేవునికి కూడా, పరలోకపు కన్న తండ్రికి కూడా ఇష్టమైన కార్యం అని చెబుతుంది. పిల్లారా, ఇది నాకు ఇష్టమైన కార్యం, నా కుమారుడు నలిగిపోవాలి. నలిగిపోయాడా యేసుక్రీస్తుల వారు? మామూలుగా నలిగిపోలేదు పిల్లారా. నిజంగా ఎన్నో అనరాని మాటలు అన్నారు. మానసికంగా నలగగొట్టారు, శారీరకంగా నలగగొట్టారు యేసుక్రీస్తుల వారిని. మానసికంగా నలిగిపోయారు. ఎట్టా? దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు ఆ దేవుని మాటలు వినకుండా నువ్వు దెయ్యపు మాటలు చెబుతున్నావు, ఇది దెయ్యపు మాటలు, దెయ్యపు బోధలు అని అన్నారు. నువ్వు తిండిపోతూ, నువ్వు త్రాగుపోతూ అని అన్నారు. ఎన్నో అనరాని మాటలు అన్నారు పిల్లరా. తర్వాత మొఖాన ఉమ్ము వేశారు, పిడిగుద్దులు గుద్దారు. చూడండి ఆ మాట, మత్తయి సువార్త పిల్లారా. మత్తయి సువార్త ఏ విధంగా వారు హింసించారు యేసుక్రీస్తుల వారిని, ఏ విధంగా నలగగొట్టారో మనకు రాయించాడు దేవుడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 67, 68 పిల్లరా. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. ముఖము మీద ఉమ్మేస్తే ఎంత అవమానము, ఎంత అవమాన భారం ఆలోచించండి. నిజంగా తట్టుకోగలమా? మనం ముఖం మీద ఉమ్మేస్తే మళ్ళీ కొడతాం, మనం రిప్లై ఇస్తాం, వెంటనే ఇమీడియట్గా మనం దాడి చేస్తాం. యేసుక్రీస్తుల వారు అలా దాడి చేయలేదు. ముఖము మీద ఉమ్మేసిన కాముగా ఉన్నాడు. అలాగే ఆయనను గుద్దిరి. అందరూ ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుమనిరి.
నిన్ను కొట్టినవాడో ప్రవచింపుము, ఎవరు కొట్టారో చెప్పు అని కొడుతున్నదే తప్ప ప్రియులారా ఎంతగా అవమానంతో ఆయన కృంగిపోయింటాడో ఆలోచించండి. ఎంతగా మానసికంగా ఈ మాటలన్నీ లేదంటే ఈ దెబ్బలన్నీ ఆయన బాధ పెట్టింటాయో ఆలోచించండి ప్రియులారా. నలిగిపోవడం అంటే ఇదే. ఇంకా ఆయన ఏ విధంగా హింసించారో మనం చూస్తే 27వ అధ్యాయము మత్తయి సువార్తలో ప్రియులారా 27, 26. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువవే అప్పగించెను. కొరడాలతో కొట్టి తర్వాత సిలువ వేశారు. నిజంగా ఆలోచించండి. ఆ కొరడాలు కొడుతున్నప్పుడు చూస్తుంటే నిజంగా మనకు కూడా చూడలేం ప్రియులారా. అంత ఘోరంగా హింసించారు. ఆ శీలలో కూర్చున్నటువంటి ఆ కొరడాలు తీసుకొని ఒంటి మీద కొడుతుంటే చర్మాన్ని చీల్చాయి ప్రియులారా. అంత ఘోరంగా వారు హింసించారు. ఒక రొట్టె చేసే క్రమములో ఆ పిండి ఎలా నలిగిపోతుందో యేసు క్రీస్తుల వారి యొక్క శరీరం కూడా నలిగిపోయింది. ఎంతగానో నలగగొట్టారు. పరలోకపు కన్న తండ్రికి అది ఇష్టము అని చెప్పాడు కూడా. ఎందుకు? ఆయన నలిగిపోతేనే ఈ మానవాళికి రక్షణ. ఆయన శరీరము గాయపడితేనే తప్ప ఈ మానవాళికి రక్షణ. ఒకవేళ ఆయన గాయపరచబడకపోతే మనకు రక్షణ లేదు, ఈ ప్రపంచానికి రక్షణ లేదు. మనల్నందరినీ రక్షించడం కొరకే ఆయన నలిగిపోయాడు. నలగగొట్టబడుతున్నా నోరు మెదపకుండా దెబ్బలు కొట్టించుకున్నాడే తప్ప నిజంగా నోరు మెదపలేదు ప్రియులారా. ఆ దెబ్బలు చూస్తుంటే మనకే ఒళ్ళు జల్దరిస్తుంది. అయ్యో ఇంతగా కొట్టారా యేసుప్రభుల వారిని అని చాలా బాధ అనిపిస్తుంది ప్రియులారా. అన్ని జనులు కూడా ఆ సిచ్యువేషన్ చూస్తే కళ్ళమ్మటి కన్నీళ్లు పెడతారు. ఇంత వాస్తవమా? యేసుక్రీస్తుల వారు ఇంతగా హింసించబడ్డా? ఇంతగా హింసించారా అంటే ప్రియులారా, ఆయన పడిన శ్రమలు ఈ లోకంలో ఎవరు పడలేదు. ఆయన పొందినటువంటి దెబ్బలు ఈ లోకంలో ఎవరు పొందలేదు ప్రియులారా. ఎందుకు? నీతిమంతుడైనా అనీతిమంతులైన మన కొరకు నలగగొట్టబడ్డాడు ప్రియులారా. నలగగొట్టబడ్డాడు. అందుకే ఆ రొట్టెను చూపించి ఇది నా శరీరము మీరు తినండి అని చెప్పాడు ప్రియులారా. అందుకే పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ తెలియజేశాడు. ఏమని? ఎందుకు మనం రొట్టె తీసుకోవాలి, రొట్టె విరవాలి, ఎందుకు మనం ద్రాక్షారసము తీసుకోవాలి అని తెలియజేస్తూ పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ తెలియజేశాడు. ఒకసారి చూడండి ఆ మాట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. ప్రభు బల్ల తీసుకునేటప్పుడల్లా మనం ఈ వాక్యాలు చదువుతాం కదా, అందులో పరమార్థం మనం గ్రహించాలి. ఎందుకు చెప్పబడింది ఈ మాటలు అనే సంగతిలో మనము అర్థం చేసుకోవాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ప్రియులారా 23వ వచనము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువాన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. నన్ను జ్ఞాపకం చేయడం కొరకు ఈ రొట్టెను మీరు తీసుకోండి. ప్రభువును ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభువును జ్ఞాపకం చేసుకోవడం అంటే ఎలా ప్రియులారా? ఆలోచించండి. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయండి అని అంటుండు. మరలా కిందికి చదువుతాం. ఏం తెలియజేస్తున్న దేవుడు ఎలా మనం జ్ఞాపకం చేసుకోవాలో కూడా తెలియజేశాడు పౌలు గారు ఇక్కడ. అలాగే 25వ వచనము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? మీరు ఎప్పుడైతే రొట్టెని తీసుకుంటున్నారో, ఎప్పుడైతే ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసమును తీసుకుంటున్నారో, మనం ఈ భూమి మీద బ్రతికినంత కాలము, లేదంటే యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చేంత వరకు ఆయన మరణమును గురించి మనం ప్రచురించాలి. ఆయన మరణం గురించి మనం ప్రకటించాలి. ఎందుకంటే మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కదా, మన కొరకు ఆయన నలిగిపోయాడు కదా సిలువలో. ఆ విషయము ఈ ప్రపంచానికి తెలియజేయాలి. ఆ ప్రపంచానికి తెలియజేసినప్పుడు కొంతమంది అయినా దేవుని దగ్గరికి వచ్చి వారు రక్షణ పొందుతారు ప్రియులారా. మనం ఎందుకు చెయ్యాలి బల్లారాధన? మనం ఎందుకు తీసుకోవాలి ప్రభువు బల్లా అనంటే ప్రియులారా, అందులో దాగి ఉన్న పరమార్థం ఏందో తెలుసునా? మనము వెళ్ళి ప్రకటించాలి. దేవుని సువార్తను ప్రకటించాలి. ప్రకటిస్తేనే ఆత్మలు రక్షింపబడతాయి. ప్రకటించకపోతే ఎవరు వింటారు?
ఎవరికి తెలుస్తుంది దేవుని జ్ఞానం ప్రియులారా? ఎవరికి తెలుస్తుంది దేవుని మాటలు? తెలియదు. కాబట్టి అందుకోసమే మనం ఏం చేయాలో తెలుసునా? మనం తీసుకుంటున్నప్పుడల్లా మనకు జ్ఞాపకం రావాలి. ప్రభువు ఏ విధంగా హింసలు పొందారో, ఏ విధంగా కష్టపడ్డాడో మనము కూడా అదే విధముగా సువార్త ప్రకటిస్తున్న క్రమంలో అదే శ్రమలు మనం పొందాలి. అదే కష్టాలు మనకు వస్తాయి, అవే బాధలు, అవే ఇబ్బందులు మనకు వస్తాయి. ప్రభువు వల్ల మనకు నేర్పే పాఠం అదే ప్రియులారా. మనం ఎందుకు చెయ్యాలి అని అంటే దేవుడు చెబుతున్నాడు, మీరు ప్రకటించాలి. నా మాటలు ప్రకటిస్తే అప్పుడు కొంతమంది అయినా మారుతారు. ఆ ప్రకటించే క్రమంలో మీరు బలి ఆరాధనగా, లేదంటే మీరు బలిగా మారాలి. మనందరి కొరకు ప్రభువు వారు బలి అయ్యాడు కదా. మనందరి కొరకు, మనం రక్షించడం కొరకే బలి అయ్యాడు. మరి మనం ఎలా? మనం బలి కావద్దా? మనము కూడా బలి కావాలనే విషయమే ఇక్కడ రాయించాడు ప్రియులారా. బలి అంటే మనం చంపుకోవడం కాదు, లేదంటే ఈ ప్రాణాన్ని తీసుకోవడం కాదు. ఈ దేహానికి ప్రాణమైనటువంటి రక్తాన్ని మనము అరగించాలి, పెట్టాలి. నువ్వు పడుతున్నటువంటి శ్రమలలో ఆ రక్తమే చెమట రూపంలో కారిపోవాలి. దేవుని కొరకు, మన సొంత పనుల కొరకు కాదు, మన ఇష్టానుసారంగా మనం జీవించడం కొరకు కాదు. దేవుని కొరకు నువ్వు నలిగిపోతున్నప్పుడు నీ రక్తము చెమట రూపంలో కారిపోతుంటే అదే బలి. నువ్వు దేవునికి అర్పిస్తున్నటువంటి బలి. నిన్ను చంపుకోవడం కాదు పిల్లరా. ఒకనాడు అపోస్తులు చేశారు బలి ఆరాధన. బల్లారాధనకు పరమార్థం తెలియజేస్తున్న పిల్లరా. మనుషులు ఇదిగో తీసుకుంటున్నామో వెళ్ళిపోతున్నామో అనుకుంటున్నారే తప్ప అందులో దాగి ఉన్న పరమార్థం ఏందో అర్థం కాలేదు. ఎందుకు ప్రభువు ఈ ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడనే సంగతి మనుషులకు అర్థం కాలేదు ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు తెలియజేస్తున్నారు. ఒకసారి ఆ మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఏం చెయ్యాలి, ఎందుకు మనకు ప్రభువు వల్ల అప్పగించాడు దేవుడు అని మనం ఆలోచిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతా. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే ఏ విధంగా అయితే యేసు క్రీస్తుల వారు మనల్ని ప్రేమించి దేవునికి పరిమళ వాసనగా ఉండటం కొరకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పించుకున్నాడో మనము కూడా అలాగనే అంటున్నాడు. ఆలోచించండి. అలాగునే మనమేం చేయాలి? మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. యేసు క్రీస్తుల వారు మన పట్ల ఏ విధంగా ప్రేమ చూపించాడో, ఆయన ప్రేమ చూపించబట్టే కదా ఈరోజు మనకు రక్షణ వచ్చింది. ఆయనే గీన మన మీద ప్రేమ చూపకపోతే మనకి ఇలాంటి రక్షణ ఉండేదా ప్రియులారా? ఆలోచించండి. మన పాపములకు క్షమాపణ దొరికేదా? మన పాపములకు క్షమాపణ దొరకదు. ప్రభువుల వారు మనల్ని ప్రేమించాడు కనుకనే, యేసు క్రీస్తుల వారు మనల్ని ప్రేమించాడు గనుకనే మన కొరకు ప్రాణం పెట్టగలిగాడు. మన కొరకు ప్రాణం పెట్టి ప్రేమించాడు ప్రియులారా. అదే 1 యోహాను పత్రికలో మనం చూస్తే చెప్పాడు ప్రేమంటే ఏమిటి, దేవుడు నిర్వచనం చెప్పాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం మనం చూడగలిగితే 16వ వచనం మనం చూస్తే, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మన నిమిత్తము ప్రాణం పెట్టాడు యేసుక్రీస్తుల వారు. మన కొరకు బలి అయిపోయాడు, మన కొరకు నలగొట్టబడ్డాడు. అది ప్రేమ, అందులో ప్రేమ ఉంది. అయితే మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నాము. మన సహోదరుల కొరకు మనము కూడా మన ప్రాణాలను పెట్టాలంట. మన ప్రాణాలను పెట్టాలనా? సహోదరుల కొరకు పెట్టాలి. మన సహోదరుల కొరకు మన ప్రాణాలను పెట్టాలి ప్రియులారా. అప్పుడే మనకు కూడా ప్రేమ ఉన్నట్టు. యేసుక్రీస్తుల వారు ఏ విధంగా అయితే మన మీద ప్రేమ చూపించి మన కొరకు పరిమళ వాసనగా దేవునికి ఉండటం కొరకై అర్పణగా మారిపోయాడో, అలాగునే మనము కూడా మన సహోదరుల పట్ల ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమ కలిగి జీవిస్తేనే నువ్వు బలైపోతావు. నువ్వు బలిగా దేవునికి ఇష్టమైన అర్పణగా మారుతావు. అంతేగాని ఆదివారము కూర్చొని మనము ఆరాధన జరిగించాము అని 4 పాటలు పాడి ఇంటికి వెళితే దానివల్ల వచ్చే ప్రయోజనము ఎవరికైనా ఉందా? కనీసం నీకైనా ప్రయోజనం ఉందా? ఉండదు ప్రియులారా. దేవునికి ఎలాగు లేదు, నీకు ఎలాగు లేదు. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏముండదు. మనమే బలియాగముగా మారాలి. యేసుక్రీస్తుల వారు చెబుతున్న మాట,
నేను నా దేహాన్ని మీ కొరకు నలగగొట్టుకున్నాను, నా ప్రాణాన్ని మీ కొరకు కార్చాను. ఇప్పుడు మీరేం చేయాలి? దాన్ని బట్టి నా ప్రేమనేందో మీకు నిరూపించాను, చూపించాను. ఇప్పుడు మీరు మీ సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు. పెట్టాలి ప్రియులారా. ప్రభువు బల్లలో దాగి ఉన్న పరమార్థము ఇదే. ప్రభువు బల్ల మనం ఎందుకు తీసుకోవాలో తెలుసునా? అది తీసుకుంటున్నప్పుడు నీ జ్ఞాపకం రావాల్సిందేదో తెలుసునా? నా కొరకు నేను పాపిగా ఉన్నప్పుడు నన్ను క్షమించడం కొరకు నా ప్రభులు వారు ప్రాణం పెట్టారు. ప్రాణం పెట్టిన ప్రభు ప్రేమ నేను తెలుసుకున్నాను. ఈరోజు నా సహోదరులు ఎంతోమంది అగ్నిలోకి జారిపోతున్నారు, నరకంలోకి జారిపోతున్నారు, లోకంలో కలిసిపోయారు. వారిని కొంతమందినైనా మనము రక్షించాలి అనే ప్రేమ మనలో కలగాలి ప్రియులారా. అదే క్రైస్ట్ చర్చ్ ఖమ్మం చేస్తున్నది. ప్రతి గురువారం పల్లెకు వెళ్తున్నాం. ప్రతి గురువారం పల్లెకు వెళ్ళి ఏదో ఒక పల్లెకు వెళ్ళి కొన్ని మాటలు, దేవుని మాటలు వారికి చెప్పి వారిని బలపరిచి దేవునిలో నిలబెట్టి దేవుని వైపు నడిపించే కార్యక్రమం మనం చేసేది అదే ప్రియులారా. ఈ చేసే పనిలో మీ రక్తాన్ని ధారపోస్తున్నారు, మీ టయాన్ని దేవుని కొరకు అర్పణగా ఇస్తున్నారు. మిగతా లోకంలో లాగా మీరు ఇంట్లో కూర్చొని సీరియల్స్ చూసుకుంటా, సినిమాలు చూసుకుంటూ హ్యాపీగా గడపచ్చు. కానీ మీరు ఎందుకు అలా చేయటం లేదు? మీ టైము, దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని దేవుని కొరకు అర్పణగా మీరు అర్పిస్తున్నారు. అది మీరు తెలుసుకోవాలి. లోకం అది చేయటం లేదు, మిగతా వారు అలా చేయటం లేదు. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో మన కాలాన్ని దేవునికి అర్పణగా, సువాసనగా ఉండేటట్టు అర్పిస్తున్నాం. ఆయన కార్యాలు చేసి దేవుడు మనకిచ్చినటువంటి ఈ దేహాన్ని దేవుని కొరకు అర్పణగా అర్పిస్తున్నాం. మనకిచ్చిన ఈ ప్రాణాన్ని దేవుని కొరకు కష్టపెట్టి ప్రాణం పెడుతున్నాం ప్రియులారా. ఎవరి కొరకు? సహోదరులను కొంతమందినైనా రక్షించాలి, కొంతమందినైనా దేవుని వద్దకు నడిపించాలి అనే ఉద్దేశంతో ఇదే నిజమైన బలి ఆరాధన, లేదంటే ప్రభువు బల్ల ఆరాధన ప్రియులారా. ప్రభువు బల్ల పరమార్థం తెలియక అనేక మంది ఈరోజు ఇదిగో మనము శుద్ధీకరించుకోవాలి. ఎలా శుద్ధీకరించుకుంటావు? నిన్ను నువ్వు శుద్ధీకరించుకోలేవు. దేవుడు చెప్పిన మాట ప్రకారము నువ్వు వెళ్తే దేవుడే నిన్ను శుద్ధీకరిస్తాడు, నిన్ను శుద్ధునిగా చేస్తాడు. మనముగా శుద్ధునిగా కాలేము. యేసుక్రీస్తుల వారి రక్తం అందుకే కదా కార్చబడింది. ఆయన కార్యాలు చేస్తేనే ఆయనే మనల్ని శుద్ధునిగా చేస్తాడు. ఆ కార్యాలు మరిచిపోయి మన సొంత కార్యాలు చూసుకుంటే మనం ఎలా శుద్ధులుగా అవుతాం? మనము శుద్ధులుగా కావాలంటే ఏమి చేయాలో చదువుతున్నాడు పౌలు గారు అక్కడ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, మళ్ళీ ఒకసారి చదువుతాం ఆ మాట ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి 1 పత్రిక 11వ అధ్యాయం మనం చూడగలిగితే 26వ వచనం నుంచి, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభు వచ్చునంత వరకు ఆయన నామమును మీరు ప్రకటించాలి, ఆయన మరణమును ప్రకటించాలి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. అయోగ్యముగా ఎవరు అయోగ్యముగా ఈ ప్రభు యొక్క శరీరములో రక్తములో పాలుభాగస్తులు అవుతారు అంటున్నాడు. అయోగ్యముగా అంటే ప్రార్థన చేయకుండా బలలో పాల్గొనడమా? అది కాదు. అదే నేర్పుతుంది సంఘాలలో, అదే నేర్పుతున్నారు. ప్రార్థన నిన్న శుద్ధీకరణకు రాలేదు కనుక నువ్వు ప్రభు బలలో పాలు పొందకూడదు అంటున్నారు. అది తప్పు పిల్లరా. మనము శుద్ధీకరణ ఎప్పుడు వస్తుందో తెలుసునా? మనము ప్రకటించాలి. మనము అయోగ్యులుగా ఎప్పుడు మాత్రమో తెలుసునా? ఆయన అప్పగించిన పనిని మనం చెయ్యాలి. ఆయన అప్పగించిన పనిని మనం అప్పుడే దేవుడు మనల్ని యోగ్యులుగా ఎంచుతాడు. పరిమళ వాసనగా మన అర్పణలు వెళ్తాయి దేవుని దగ్గరికి. అలా కాకుండా కేవలము ప్రార్థన చేసి నువ్వు బలలో చేయి వేస్తే నీకు శుద్ధి కలగదు, నీకు శుద్ధీకరణ రాదు, నువ్వు యోగ్యుడు కాలేవు. మనము యోగ్యులమయ్యేది ఎప్పుడంటే యేసుక్రీస్తుల వారు చూపిన బాటలో మనము నడవాలి. ఆయన చూపిన మార్గంలో మనం నడిస్తేనే అప్పుడే మనల్ని యోగ్యులుగా స్వీకరిస్తాడు దేవుడు పిల్లరా. అప్పుడే. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? మనం ఏం చేయాలంటే మనము కూడా బలియాగముగా మారాలి. అందుకే రోమీయులకు రాస్తూ
పత్రిక పౌలు గారు చదువుతున్నారు ఒక మాట చూడండి. రోమీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి ప్రియులారా. పౌలు గారు రోమీలకు రాస్తూ 12వ అధ్యాయము మొదటి వచనంలో చదువుతుండు. మొదటి వచనం నేను చదువుతున్నా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. మన శరీరములను ఏం చేయమంటున్నాడు? సజీవ యాగముగా సమర్పించుకోండి. సజీవ యాగము చేయాలి, కాలిపోవాలి దేవుని కొరకు. కాలిపోవడం అంటే మళ్ళా పిల్లరా ఈ శరీర సంబంధంగా తీసుకోకండి. ఏదో మనం మంటలో పడి కాలిపోవాలనో, లేదంటే మనల్ని మనం చంపుకోవడం, అది కాదు. దేవుని కొరకు ఈ రక్తము మరగాలి, దేవుని కొరకు మనం ప్రాణం పెట్టాలి. ఈ రక్తము నిజంగా కష్టపడుతున్నప్పుడు చెమట రూపంలో కారిపోతుంటది పిల్లరా. అదే సజీవ యాగముగా మారటము. పనులు చెయ్యాలి, దేవుని పనులు చెయ్యాలి, దేవుని పనులు చెయ్యాలి, మన సొంత పనులు కాదు. అంటే ప్రభువు బల్ల మనకు నేర్పుతున్నది ఏందో తెలిసిన, మనము కూడా ఒక ప్రభువులాగా బలి అయిపోవాలి. మన సహోదరుల నిమిత్తము మన మీద ప్రేమ కలిగి యేసుక్రీస్తుల వారు ఏ విధంగా అయితే బలియాగంగా మారాడో, మనము కూడా మన సహోదరుల నిమిత్తము బలియాగముగా, సజీవ యాగముగా సమర్పించుకోవాలి. అప్పుడే పిల్లరా మనం యోగ్యులమవుతాం. మనము రక్తాపరాధనలు కాకుండా అవుతాం. మనం యోగ్యులుగా మారాలంటే దేవుని పని చేయటమే. దేవుని పని చేయాలా? దేవుని పని, మన పని కాదు. మన పని చేసుకుంటూనే దేవుని పని చేయాలి. అప్పుడే దేవుడు మనల్ని యోగ్యులుగా ఎంచుతాడు, మన అర్పణను స్వీకరిస్తాడు. అలా కాకుండా కేవలం ప్రార్థన చేస్తే ఏ ప్రయోజనం ఉండదు. నేను చెబుతున్న భార్యకు ఐ లవ్ యూ అని, ఏం ప్రయోజనము? ఆమెకు కావలసినవన్నీ నేను తెచ్చిపెట్టకపోతే, ఆమె బాగోగులు నేను చూసుకోకుండా ప్రతిసారి ఐ లవ్ యూ అని చెబితే ఆ భార్య సంతోషిస్తుందా? లేదంటే భార్య భర్తను ఐ లవ్ యూ అని అంటే భర్త సంతోషిస్తాడా? పని చెయ్యాలి. పని చేసినప్పుడే, వారికి అవసరాలు తీర్చినప్పుడే, అప్పుడే సంతోషిస్తారు. అప్పుడే నువ్వు ప్రేమించినట్టు లెక్క. ఈరోజు మనము కూడా అదే పిల్లరా. మన ప్రభువును మనం ప్రేమిస్తే పని చేయాలి, ప్రభువు అప్పగించిన పనిని చేయాలి. అప్పుడే ప్రభువు సంతోషిస్తాడు, అప్పుడే మనల్ని యోగ్యులుగా మార్చుతాడు. లేకపోతే లేదు పిల్లరా. లోకం ఏదేదో నేర్పుతుంది, బోధల్లో కలిసిపోతే మనము దేవునికి కాకుండా పోతాం. అలాంటి ప్రమాదంలో మనం పడిపోకూడదు. ఈరోజు క్రైస్ట్ చర్చ్ జరిగిస్తున్న కార్యాలన్నింటిలో మనమందరం కలిసికట్టుగా పనిచేద్దాం. దేవుని నామాన్ని ఇక్కడ ప్రకటిద్దాం. అనేక మందిని దేవుని వైపు నడిపిద్దాం. దేవుని యొద్ద నుండి మనము బహుమానం పొందుదాం. అలా కాకుండా మూలన కూర్చొని దేవుడా 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 అని మనము ఎంత మొత్తుకున్నా మన మొర వినడు దేవుడు. పోయి పని చేయరా, ముందు వెళ్ళి పని చేయి అని అంటాడు. మన ఇంట్లో తల్లిదండ్రులే అంటారు, డాడీ డాడీ అని అంటే ముందు వెళ్ళి పని చేయరా, పని చెయ్యి, ఎంతకాలం మిమ్మల్ని పోషించాలి అని అంటాడు తల్లిదండ్రులే పిల్లరా. మరి దేవుడు అనడా? పని అప్పగించాడు. యేసుక్రీస్తుల వారు మనకు ముందుగా బలి అయి చూపించాడు. మనము కూడా బలి అవ్వాలని పిల్లరా. మరిచిపోతే విషయాలు. అందుకే ప్రారంభంలో అపోస్తులు ఏ విధంగా మారారో తెలిసినా, వారి జీవితాలను బలిగా అర్పించుకున్నారు వాళ్ళు కూడా. ఒక స్టెఫను రాళ్లతో కొట్టబడ్డాడు. దేని కొరకు? ఏరో వాళ్ళని దూషించా, లేదంటే అనరాని మాటలు ఎవరన్నా అని రాళ్లతో కొట్టబడ్డా? కాదు. కేవలం క్రీస్తు సువార్తను ప్రకటించినందుకు ఆ రోజు ఉన్నటువంటి యూదా సమాజము స్టెఫెనును రాళ్ళు తీసుకొని చంపింది పిల్లారా. రాళ్లతో కొట్టబడ్డాడు స్టెఫెన్ గారు. ప్రాణం పెట్టాడు. ఎవరి కోసం? ప్రభువు కొరకు ప్రాణం పెట్టాడు. అంటే ప్రభువును ప్రేమించాడా? ప్రేమించినప్పుడే కదా ప్రాణం పెట్టేది. ప్రేమించకుండా పెడతారా ప్రాణం? పెట్టలేరు పిల్లారా. ఒక స్టెఫెను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు ప్రభువు కొరకు. యాకోబు, యోహాను సహోదరుడైనటువంటి యాకోబు గారు ఖడ్గముతో చంపబడ్డాడు క్రీస్తు కొరకు. పౌలు గారు అనేక హింసలు, అనేక బాధలు, ఆయన కష్టాలు చూస్తుంటే ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది, పౌలు గారు చదువుతుంటారు. ఆయన శరీరాన్ని ఎలా చేసుకున్నాడో చదివితే తర్వాత ఆయన కష్టాలు ఎలా ఉన్నాయో కూడా చదువుతాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం పిల్లరా
27వ వచనం నేను చదువుతున్నా చూడండి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. నా శరీరాన్ని నలగగొట్టాను. పౌలు గారు అంటున్నారు, నలగగొట్టాలనా? నలగగొట్టాలి. ప్రియులారా, భక్తులకు అర్థమైంది మనము నలగగొట్టబడాలి దేవుని సేవలో. మళ్ళీ నలగగొట్టడం అంటే మళ్ళీ ఈ లోక సంబంధంగా తీసుకోవద్దు. దేవుని పనిలో మనం కష్టపడడమే నలగగొట్టబడము. ఎలా నలగగొట్టబడ్డాడో చూస్తారా పౌలు గారు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక ప్రియులారా 11వ అధ్యాయం 23వ వచనం నుంచి ఒకసారి చూడండి. ఎలా నలగగొట్టబడ్డాడో మీకు అర్థమవుతుంది. పౌలు గారు 23వ వచనం నుంచి ప్రియులారా, వారు క్రీస్తు పరిచారకుల వెర్రి వాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్ని జనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగరణముతోను, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చి చింతగలదు. చూశారా లిస్టు? పౌలు గారి కష్టాలు, పౌలు గారి దేహము ఏ విధంగా దంచబడిందో లేదంటే నలగగొట్టబడిందో రాశాడు ప్రియులారా. మరి ఈరోజు క్రైస్తవుడి జీవితం అలా ఉందా? నలగగొట్టబడుతుందా? సెలబ్రిటీస్కి మారిపోతున్నారు తప్ప నలగగొట్టబడటం లేదు. ఏసీ కార్, ఏసీ రూమ్లు, ఏసీ ఫ్లైట్లు ఇవే కానీ ఒకనాడు భక్తులు ఏ విధంగా నలగగొట్టబడ్డారో ఈరోజున్న భక్తులు నలగగొట్టబడటం లేదు. ఈరోజు భక్తులు సుఖాలు మరిగారు, దేవుని కొరకు కష్టపడరు. ధనమిస్తేనే మేము బోధిస్తాం, లేదంటే మేము బోధించాం. డబ్బులు ఇవ్వండి, మాకు మీటింగ్కి ఇంత ఇవ్వండి, అప్పుడే మేము వాక్యం చెబుతామనే విధంగా బోధకులు కూడా మారారు. ప్రియులారా, అలా ఉండకూడదు. అలాంటి వారికి పరలోకం వస్తుందా? రాదు ప్రియులారా. ప్రభువు వల్ల పరమార్థము వీరికి అర్థం కాలేదు కనుకనే సుఖాల వైపు వెళ్ళిపోయారు. పౌలు గారు, నేను సుఖం ఉండకూడదు, అందుకే నా శరీరాన్ని నలగగొట్టుకున్నా. నా ప్రభువును నేను ప్రేమిస్తున్నాను కనుకనే నా సహోదరులను కొంతమందిని నేను రక్షించుకోవాలి కనుక నా శరీరాన్ని నలగగొట్టుకున్నా. అనేక శ్రమలు పొందాను, హింసలు పొందాను, అనేక సంఘాలు కట్టాను, పత్రికలు రాశాను అని పౌలు గారు చెబుతున్నారు పిల్లారా. అదే సువార్త మనం ఈరోజు చేయాలి. మనకు ప్రభువు వల్ల నేర్పే పాఠము కూడా అదే. మనము బలి కావాలి మన సహోదరుల నిమిత్తము, మన సహోదరుల నిమిత్తము మనం బలి కావాలి. అప్పుడే మనకు రక్షణ, అప్పుడే మనము యోగ్యులము. ప్రార్థన చేస్తే యోగ్యులము కాదు, పని చేస్తే యోగ్యులమవుతాం. పని చేసినప్పుడే, దేవుని పని చేసినప్పుడే మనం యోగ్యులమవుతాం. పిల్లారా, ఆలోచించండి. ప్రభువు వల్ల పరమార్థం మీకు నేర్పుతున్నా. ఈ ప్రభువు వల్ల పరమార్థం తెలియక అనేక మంది వారానికి ఒకసారి అంటారు, లేదంటే నెలకు ఒకసారి అంటారు, లేదంటే సంవత్సరానికి ఒకసారి అంటారు. నిజంగా బైబిల్ ఏం చెబితే అదే చేయాలి పిల్లలు. మనం ఏది అవసరం లేదు, గుడ్డిగా బైబిల్ ఏం చెప్పింది అదే ఫాలో అయితే చాలు. దేవుడు డైరెక్ట్గా రాసినా కానీ మన వాళ్ళకి అర్థం కాదు. ఇంత కన్ఫ్యూజ్ అయిపోతారో నాకు అర్థం కాదు. దేవుడు క్లియర్గా రాయించాడు కదా, అవి కూడా అర్థం కావా? చిన్ని పాటలు కూడా అర్థం కావా? దానికి కూడా కన్ఫ్యూజనేనా? నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి ప్రజలను కన్ఫ్యూజన్ చేసి ఎన్నో తప్పుడు బోధలు తీసుకొస్తే అమాయక ప్రజలు ఏం కావాలా? అమాయక ప్రజలు ఎలా దేవుని దగ్గరికి చేరాలా? ఒక బోధకుడిగా నువ్వు నేర్చుకొని రావాలి కదా. ముందు వాస్తవం మీద తెలుసుకొని వచ్చి ప్రజల మధ్యకు వచ్చి బోధించాలి కదా. అలా చేయకుండా అబద్ధాలు చెబితే ప్రజలు అమాయకులు. బైబిల్ చదవరు వాళ్ళు. బైబిల్ చదవక నిన్ను ఫాలో అయిపోయి, మా అయ్యగారు మా అమ్మగారు చెప్పారని నిన్ను ఫాలో అయిపోయి చివరికి వారు నీలాగనే గుంటలో పడిపోతే కన్న తండ్రి ఆశలు ఏమైపోవాలి? పరలోకపు కన్న తండ్రి ఆశలు ఏమైపోవాలి? ప్రభువారి త్యాగం ఏమైపోవాలి?
ఎప్పుడు తీసుకోవాలి ఇంతకు మనం బల్లారాధన? ప్రభు బల్లలో ఎప్పుడు మనం పాలు పొందాలి అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఎప్పుడు అపోస్తులు బల్ల కార్యక్రమం జరిగించారో అక్కడ రాయించాడు దేవుడు. మనం బైబిల్లో ఉన్నదే చేయాలి, కొత్తగా మనం ఏం చేయాల్సిన పని లేదు ప్రియులారా. అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయం మనం చూడగలిగితే 7వ వచనం ప్రియులారా, 7వ వచనము పౌలు గారు చెబుతున్నారు, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, గురువారమున కాదు, శనివారమున కాదు, నెలలో ఒకసారి కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు, ఆదివారమున అంటే వారంలో ఒకసారి వస్తుంది ఆదివారము, నెలకు 4 సార్లు వస్తుంది ప్రియులారా. ఇలా ఎప్పుడు ఆదివారం వస్తే ఆ ఆదివారము ఆరాధన అని మనం కూడుకుంటున్నాం కదా, ఆ రోజు మనము రొట్టె విరవాలి అని పౌలు గారు చాలా క్లియర్గా చదువుతున్నారు. అదే చదువుతున్నాడు, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటే ఆదివారం వీళ్ళు రొట్టె విరుస్తున్నారన్నమాట. అపోస్తులు ఆదివారం ప్రతి ఆదివారము సంఘాలలో కూడుకున్నప్పుడు రొట్టె విరుస్తున్నారన్నమాట, ప్రభువు బల్ల జరిగిస్తున్నారన్నమాట. అదే మనము చేయాలి. ఆ రోజు అపోస్తులు ఏమి చేశారో అదే మనం చేయాలి ప్రియులారా. ఇంకా దాంట్లో కన్ఫ్యూజన్ ఎందుకు? నెలకు ఒకసారి అంటాడు ఒకడు, సంవత్సరానికి ఒకసారి అంటాడు ఇంకొకరు. కన్ఫ్యూజన్ ఎందుకు బాబు? ఏ రోజు సండే వస్తే ఆ రోజు చెయ్యి. ఎందుకో తెలుసునా, మేము అలా చెయ్యము, నేను నెలకు ఒకసారి చేస్తాము, లేదంటే మేము సంవత్సరానికి ఒకసారి చేస్తామని కొంతమంది వాదిస్తుంటారు పిల్లరా. నిజంగా ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుసునా? ప్రభు బల్ల నువ్వు తీసుకోకపోతే నీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసునా? మన పాపాలు మన మీదనే నిలిచి ఉంటాయి. ప్రభు బల్లగిన మనం పొందుకోపోతే పిల్లరా. ఎందుకో తెలుసా? ఒకసారి చూడండి, ఆ మాట చూడండి. యోహాను గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఎప్పుడు? యేసు రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మరి యేసు రక్తము తీసుకోవాలనా లేదా? తీసుకోవాలి. ప్రతి ఆదివారము మనం చేస్తున్నది అదే. ప్రభు బల్ల కార్యక్రమంలో మనం తీసుకునేది ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెను తీసుకుంటున్నాము. ఆయన రక్తమునకు, ఆయన ప్రాణమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసమును తీసుకుంటున్నాము. ప్రభువు రక్తము. మరి ప్రభువు రక్తము నువ్వు తీసుకొనకపోతే నీ పాపములు నీ మీదనే ఉంటాయి. కనుక మన పాపములు కడిగేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసునా? మన పాపములు కడిగేసుకోవాలంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మరేది కాదు. మరి యేసు రక్తము తీసుకోవాలనా లేదా? తీసుకోవాలి. చాలామంది ఆదివారము ఎగ్గొట్టేస్తారు, పనులు ఉన్నాయనో అదే ఇదనో. పిల్లారా, మన వల్ల ఉండకూడదు. ఒకవేళ పని ఉండి ఎమర్జెన్సీ అయితే ఇంట్లో ఉండేనా నువ్వు తీసుకో. ప్రభు బలలో పాల్పొందు. అది మంచిది, మనకు మంచిది. ఎందుకో తెలుసునా? యేసు రక్తమే మన పాపములను నిజంగా కడిగేసేది. మన తల్లిదండ్రులే, మన భార్య చేస్తుంటుంది. ఏం చేస్తుందో తెలుసునా? మన బట్టలు ప్రతిరోజు ఉతకాలి. లేకపోతే అవి మురిగిపట్టి అలానే పోతాయి. ఆ బట్టలు అలా కంపు కొట్టి అలానే ఉంటాయి పిల్లరా. ఒక బట్టల విషయంలోనే మనం జాగ్రత్త తీసుకుంటున్నాం. అలాంటప్పుడు మన ఆత్మకు బట్టిన పాపము, మన పాపాలు పోవాలంటే యేసు రక్తం అవసరమా కాదా? ఆయన రక్తమే మన పాపాలను కడిగి వేస్తుంది. మరి ఆ రక్తము ప్రభు బల్లలో మనం తీసుకుంటున్నాము. ప్రభు బల్లగా మనం ఆచరిస్తున్నాము. యేసుక్రీస్తు వారు చెప్పారు, ఇది తీసుకోండి, ఇది నా శరీరము, ఈ రొట్టెను తినండి, ఇది నా రక్తము, మీ కొరకు చిందింపబడినటువంటి రక్తము, ఇది త్రాగండి అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎందుకు? మనల్ని సజీవులుగా నిలపాలని, నిత్య జీవములోకి మనల్ని నడిపించాలని చివరిగా మాట చూపించి ముగించుకున్నాం పిల్లరా. యేసు రక్తము లేకపోతే మనకు పాప క్షమాపణ లేదు. కనుక మనము 100% మనము యేసు రక్తము తీసుకోవాలి పల్లారాధనలో. యోహాను సువార్త 6వ అధ్యాయం పిల్లరా 54వ వచనము, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఇప్పుడు చెప్పండి, ప్రభు వల్ల మనం తీసుకోవాలన్నా వారం లేదా? ఆలోచించండి పిల్లరా. ప్రభు వల్ల మనం తీసుకోవాలన్నా లేదా? 100% తీసుకోవాలి. మనకు నిత్య జీవము కావాలంటే
ప్రభువు బలలో 100% మనం పాలు పొందాలి. నా శరీరము తిని, నా శరీరము, ఆయన రొట్టెను విరిచి చూపించాడు కదా, ఇది నా శరీరము. అలాగే పాత్రను చూపించి చెప్పాడు కదా, ఇది నా రక్తము అని చెప్పాడు కదా. ఆ శరీరము తిని, ఆ రక్తము త్రాగితేనే అప్పుడే మనము నిత్య జీవము కలిగిన వారమవుతాం. ఇది మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. మీరు 100% సండే నిజంగా వర్షిప్కు రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రభువు వల్ల తీసుకోవాలి మనము, లేదంటే మన పాపాలు మన మీదనే నిలిచిపోతాయి. మన పాపాలు కడిగేసుకోవాలంటే ప్రభువు బలలో మనం పాలు పొందాలి, ప్రభువు బలలో పాలు పొందాలి. రెండో విషయము, మనము కూడా బలియాగముగా మారాలి. మనము కూడా బలిగా మారాలి. మన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టాలి. అప్పుడు యోగ్యులమైతాం. ఒక పక్క దేవుని పని చేస్తూ, ఒక పక్క ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం తీసుకుంటే శుద్ధులుగా దేవుడు మనల్ని మార్చుతాడు, మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. పిల్లరా, ప్రభువు బల్లలో దాగి ఉన్న పరమార్థం ఇదే. లోకం ఎన్నెన్నో కథలు చెబుతుంది, అవన్నీ నమ్మకండి. బైబిల్లో రాయబడిన మాటల్ని మీరు చూడండి, చాలా క్లియర్గా చెప్పాడు కదా దేవుడు. నిత్య జీవం మీరు పొందుకోవాలంటే నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని త్రాగండి. మీ పాపాలు పోవాలంటే నా రక్తమే అని క్రీస్తు వారు చెప్పారు. కనుక ప్రభువారి శరీరమును, ఆయన రక్తమును త్రాగి నిత్య జీవం మనం అందరము పొందుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు తండ్రి. దేవా, ప్రభువు బల్ల పరమార్థం తండ్రి, మీరు ఇందు నిమిత్తము అది కార్యక్రమం పెట్టారు, ఈ మానవాళికి అర్థం కాలేదు. కొన్ని మాటలు మీరు మా కొరకు రాయించినటువంటి మా బ్రతుకు పుస్తకము బైబిల్లో నుంచి మీ పిల్లలకు తెలియజేశాను నాయన. ప్రభువు వల్ల తీసుకోకపోతే అది మాకే ప్రమాదమని మాకు అర్థమవుతుంది నాయన. మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ రక్తమే మా పాపములు కడిగేది. మాకు మేముగా పరిశుద్ధత తెచ్చుకోలేము, మాకు మేముగా శుద్ధులుగా మారలేము తండ్రి. మీరే మీ మహాకృప చేత మీ ప్రియకుమారుని బలియాగము ద్వారా మమ్మల్ని రక్షించారు నాయన. ఆయన మమ్మల్ని ప్రేమించారు, మీరు మమ్మల్ని ప్రేమించారు, అందుకే బలి అర్పించారు దేవా. ఇప్పుడు మేము మా సహోదరులను ప్రేమిస్తే మేము కూడా బలైపోవాలని తండ్రి బల్లారాధన ప్రభువు బల్ల మాకు నేర్పుతుంది తండ్రి, నేర్పింది. కాబట్టి విన్న మాటలు మేము విడిచిపెట్టక మా సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్దులమైన వెరిగి అనేక మందికి సత్య సువార్తను ప్రకటించి అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందినైనా మీ వైపు నడిపించి తండ్రి మీ చెంతకు చేరులాగునా, మీ నామాన్ని మహిమపరచులాగునా కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించమని వేడుకుంటూ మిగిలిన కార్యక్రమంలో మీ కృప తోడుగా ఉంచి సమస్తం సవ్యంగా మీ నామానికి మహిమకరంగా జరిగిస్తారని వేడుకుంటూ సంఘం ద్వారా జరిగిస్తున్న ప్రతి కార్యక్రమంలో తోడుగా ఉండి మీ చిత్తానుసారంగా మీకు మహిమకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ నా వందనాలు.